ఎమ్మెల్యే గారని చెప్పారు. నేను మాజీ ఎమ్మెల్యేని. దయచేసి అందరూ గమనించాలని మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మా అన్నగారు, మరి మాజీ ఎంపీ గారు శ్రీ హర్ష్ కుమార్ గారికి ముందుగా మరి ధన్యవాదాలు, మరి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కానీ ఇది శుభాకాంక్షలు తెలియజేయాల్సినటువంటి పరిస్థితి కాదు. మనందరికీ తెలుసు మనం ఈరోజు ఇక్కడ ఎందుకు మనం ఇక్కడ కూడామనేది. ఒక నీతిమంతుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని హత్య చేసి చంపేసింది ఖచ్చితంగా 1 సంవత్సరం అయ్యింది. ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా మనం అందరం ఇక్కడ కూడుకోవటం జరిగింది. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయన చనిపోకముందు ఆయనంటే పెద్దగా నాకు కూడా తెలియదు. ఆయన చనిపోయిన తర్వాత నేను ఆయన యొక్క వీడియోస్ అన్నీ కూడా చూడటం జరిగింది. నిజంగా దేవుడు ఆయనకి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించారు. అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని. ఆ జ్ఞానంతో ఆయన అనేక ప్రశ్నలు లేవనెత్తారు. అనేకమైనటువంటి ప్రశ్నలు. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి సోదర సోదరీమణులందరినీ కూడా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. ప్రవీణ్ పగడాల గారిది హత్య అని నమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. హత్య నమ్మ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సోదరుడు చేతులు ఎత్తారు, ప్రతి సోదరి చేతులు ఎత్తారు. మరి ఇంతమంది మనం నమ్ముతా ఉన్నాం. అయితే ఈ హత్య ఎందుకు జరిగింది? ప్రవీణ్ పగడాల గారిని హత్య చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది, ఎవరికి వచ్చింది అనేది ఒక్కసారి మనమందరం కూడా ఆలోచన చేయాలి. ప్రవీణ్ పగడాల గారు చేసిన తప్పేంటి? ఆయన చేసిన తప్పేంటి? ఆయన ఏమన్నా మానభంగాలు చేశారా? దోపిడీలు చేశారా? హత్యలు చేశారా? లేకపోతే ఎవరినైనా దూషించారా? ఎవరినైనా కొట్టారా? తిట్టారా? ఎందుకు చంపాల్సి వచ్చింది అని అంటే ఆయనకున్నటువంటి జ్ఞానంతో అనేకమైనటువంటి దురాచారాలని ప్రశ్నించడం జరిగింది. ఆయన ప్రశ్నించారు, నువ్వు మమ్మల్ని ప్రశ్నిస్తావా అని ఒక దురహంకారంతో ఆయన్ని హత్య చేయటం జరిగింది. ఒక అద్భుతమైనటువంటి గొంతును నొక్కేయటం జరిగింది. అయితే ఈ రోజున ఆయన చనిపోయారు అని బాధ కంటే కూడా ఆయన్ని హత్య చేసిన వారు ఇంకా చక్కగా హాయిగా తిరుగుతూ ఉన్నారు. న్యాయం జరగలేదు. ప్రవీణ్ పగడాల గారికి న్యాయం జరగలేదు. ఏంటి దారుణం? ఆయనకి న్యాయం జరిగే విధంగా మరి హర్షన్న లాంటి వ్యక్తులు, అలాగే మరి అజయ్ బాబు, ఇంకా చాలామంది, విజయ్ కుమార్ గారు, అలాగే చాలామంది ప్రయత్నం చేశారు. కానీ హర్షన్న మరి కోర్టు మెట్లకు కూడా ఎక్కి ఇది న్యాయం చేయటానికి ప్రయత్నం చేయటం జరిగింది. ఈ రోజున మనమందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, మనమందరం కూడా క్రైస్తవులు కానీ, ముస్లిమ్స్ కానీ, దళితులు కానీ, లేదా వెనుకబడిన వర్గాల వారు కానీ, బీసీలు కానీ అందరూ కూడా ప్రమాదంలో ఉన్నారు. మనందరికీ ప్రమాదం పొంచి ఉంది. మనందరం కూడా సంఘటితమై ఇప్పుడైనా కానీ మనం పెద్ద ఎత్తున ఉద్యమిస్తే తప్ప ఆయనకి న్యాయం జరుగుతుందో లేదో చెప్పలేం. కానీ మనం అన్యాయం జరగకుండా కాచుకోవాలంటే మనందరం కూడా ఒకటవ్వాలి. మనందరం ఒకటైతేనే అలాంటి నీతిమంతులకి న్యాయం చేయగలం. అలాంటివి ఇంకోసారి జరగకుండా కూడా మనం కాపాడగలం.
ఈరోజు వచ్చినటువంటి కోర్టు తీర్పుని గురించి కూడా ఒక్క నిమిషం దాని గురించి కూడా ప్రస్తావిస్తాను. దళితులు క్రైస్తవ మతంలోకి మారితే రిజర్వేషన్ పోతుందని గౌరవ సుప్రీంకోర్టు వారు తీర్పునిచ్చారు. చాలా బాధాకరం. ఏంటి అంటే, ఒక దళితుడు జైన మతంలోకి మారినా, బౌద్ధ మతంలోకి మారినా, సిక్కు మతంలోకి మారినా వారి రిజర్వేషన్స్ పోవు. ఓన్లీ క్రైస్తవ మతంలోకి మారితే మాత్రమే రిజర్వేషన్ పోతుంది. దాని అర్థం ఏంటి? ఎవరిని అణిచివేయటానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు? ఎందుకు దళితులను అణిచేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ప్రతి సోదరుడు సోదరి కూడా ఇది గుర్తుంచుకోండి. వేరే మతాల్లోకి మారితే ఆ యొక్క రిజర్వేషన్ పోదు, కానీ క్రైస్తవ మతంలోకి మారితే మాత్రం రిజర్వేషన్ పోతుందని ఈ రోజున గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పుని చూసి చాలా బాధపడతా ఉన్నా. ఎందుకు అన్యాయం, ఎందుకు వివక్ష అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మనందరం కూడా సంఘటితమైతే తప్ప ఇలాంటి వివక్షల్ని మనం ఎదుర్కోలేమని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. అలాగే మరి ప్రభుత్వం ప్రవీణ్ పగడాల గారి మరణం విషయంలో మరి ఇంకా చాలామంది ఉన్నట్టున్నారు. ప్రవీణ్ పగడాల గారి మరణం విషయంలో వారు సరైనటువంటి పరిస్థితి చేయలేదు, సరైనటువంటి విచారణ జరపలేదు అనేది నా భావం. ఇప్పటికైనా కానీ మీ అందరి సమక్షంలో నేను డిమాండ్ చేస్తూ ఉందంటే ఆ కేసుని మళ్ళీ తిరగదోసి సిబిఐ ఎంక్వైరీ వేసి ఆయన మరణం వెనక ఎవరున్నారో కనిపెట్టి ఆయన మరణానికి కారకులైన ప్రతి ఒక్కరిని కూడా కోర్టుకు తీసుకువెళ్ళి శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన క్రిస్టియానిటీలో ఉన్నటువంటి స్టేట్ టాల్ లీడర్ ఆ రోజు అంత గొడవ జరిగినప్పుడు పోలీసులను శాతం భయపడకుండా అండగా నించున్నటువంటి డాక్టర్ రెవరెండ్ జాన్ బెన్నీలింగం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.